హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు 23వ తేదీ ఫిబ్రవరి నెల 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో ఎంతమంది మరణించారు? జవాబు 70 మంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రసాయన గిడ్డంగిలో చెలరేగినటువంటి మంటల కారణంగా 70 మంది దుర్మరణం చెందారు. మరొక 50 మందికి పైగా గాయపడ్డారు. నెక్స్ట్, భారత్లో F-21 ఫైటర్ జెట్ను తయారు చేయడానికి భారత్ ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? జవాబు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కు చెందినటువంటి భారీ రక్షణ ఉత్పత్తి సంస్థ లాక్ హీడ్ మార్టిన్ భారత్తో కలిసి F-21 ఫైటర్ జెట్ను తయారు చేసేందుకు ఒప్పందాన్ని కుదిరింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో IAF చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఈ జెట్ను త్వరలో భారత్లో తయారు చేయనున్నారు. భారతీయ తొలి స్వదేశీ ఫైటర్ తేజస్కు ఆపరేషన్ క్లియరెన్సు దక్కింది. నెక్స్ట్, చంద్రుడి ఉపరితలం ఓ నీటి ఉత్పత్తి కర్మాగారంలా పనిచేస్తుందని వివరించినటువంటి సంస్థ ఏమిటి? జవాబు నాసా సంస్థ. చంద్రుడి ఉపరితలం ఒక రసాయన కర్మాగారంలా పనిచేస్తూ నీటికి సంబంధించినటువంటి మూలకాల ఉత్పత్తికి దోహదపడుతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల జాబిల్లిపై భవిష్యత్తులో మానవ కాలనీలు ఏర్పడడానికి మార్గం అవుతుందని వివరించారు. నెక్స్ట్, భారత్లో ఏ విద్యుత్ కర్మాగారాలు ఎక్కువ హానిని కలిగిస్తాయని ETH జారిక్ యూనివర్సిటీ, ఇది స్విట్జర్లాండ్లో ఉంది, ఈ యూనివర్సిటీ పేర్కొంది? జవాబు థర్మల్ విద్యుత్. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా, చైనా ముందున్నా కూడా భారత్లోని థర్మల్ విద్యుత్ కర్మాగారాలే ఎక్కువ హాని కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. స్విట్జర్లాండ్లోని ETH జారిక్ వర్సిటీ పరిశోధకులు దీనిని నిర్వహించారు. నెక్స్ట్, మిస్ ఇండియా అమెరికా 2019 దీనికి ఎవరు ఎంపికయ్యారు? జవాబు కిమ్ కుమారి. న్యూజెర్సీలోని ఫోర్బ్స్ సిటీలో జరిగినటువంటి తుది పోరులో మిస్ ఇండియా అమెరికా 2019 కిరీటాన్ని దక్కించుకున్నటువంటి అందాల భామ కిమ్ కుమారి. మిస్ న్యూజెర్సీ అయినటువంటి కుమారి అమెరికాలోని 26 రాష్ట్రాల నుంచి 75 మందితో పోటీపడి విజేతగా నిలిచింది. ఏరో ఇండియా 2019 రాఫెల్ షో ఎక్కడ నిర్వహించారు? ఏరో ఇండియా 2019 రాఫెల్ షో ఎక్కడ నిర్వహించారు? జవాబు బెంగుళూరులోని రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి రాఫెల్ యుద్ధ విమానాన్ని ఫిబ్రవరి 20వ తేదీన ఏరో ఇండియా 2019లో ప్రదర్శించారు. సూర్యకిరణ్ ఏరోటేటిక్ బృందానికి చెందినటువంటి వింగ్ కమాండర్ సాహిల్ గాంధీ మృతికి నివాళిగా రాఫెల్ యుద్ధ విమానాన్ని సాధారణ వేగంతో నడిపారు. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విభాగం రూపొందించినటువంటి నివేదిక ప్రకారం 2019 నుంచి 2028 మధ్య వృద్ధి రేటులో ఏ దేశానిది పై చేయిగా ఉంటుంది? జవాబు భారత్. వేగవంతమైనటువంటి వృద్ధి విషయంలో 2019 నుంచి 2028 వరకు భారత్దే పై చేయి అని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ విభాగం రూపొందించినటువంటి ఒక నివేదిక పేర్కొంది. 2019 సంవత్సరం నుంచి 2028 మధ్య భారత్ సగటు వృద్ధి రేటు 6.5% ఉంటుంది. ఇది ఇతర అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నింటితో చూస్తే ఇది అధికం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్
వరల్డ్ కాంగ్రెస్ ప్రత్యేక అవార్డు ఎవరికి లభించింది? జవాబు కళ్యాణ రామన్. కళ్యాణ్ జ్యువెలర్స్ వ్యవస్థాపక సిఎండి అయినటువంటి టిఎస్ కళ్యాణ్ రామన్కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ వరల్డ్ కాంగ్రెస్ ప్రత్యేక అవార్డు లభించింది. ఇక్కడ జరుగుతున్నటువంటి 44వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్లో ఈ సంస్థకు జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేసింది. నెక్స్ట్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? జవాబు ఫిబ్రవరి 21వ తేదీన. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటారు. మాతృభాషల ప్రాధాన్యం ఉండడం వలన ఈ తేదీని ఒక దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్, హైదరాబాద్లోని ఏ హోటల్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని దక్కించుకుంది? జవాబు ప్యారడైజ్ సంస్థ. హైదరాబాద్లోని ప్యారడైజ్ హోటల్ అరుదైనటువంటి రికార్డును సాధించింది. ఒక సంవత్సరంలో 2018 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 70,44,289 బిర్యానీలు విక్రయించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని దక్కించుకుంది. 2017 సంవత్సరంలో ఏషియా ఫుడ్ కాంగ్రెస్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.